ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ యూట్యూబ్ ఛానల్ చూస్తున్న వీళ్ళందరికీ హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్న దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో దేవుడు ప్రతిదినం ఉదయకాల ప్రార్థన ద్వారా ప్రతిదినం మనల్ని బలపరుచుకుంటూ మన ఆత్మీయ స్థితిలో దేవుడు పురుకొల్పుకుంటూ వస్తున్న దేవాది దేవుడికి మహిమ కలుగునుగాక. దేవుడి ఉదయకాల సమయంలో ప్రతి కుటుంబంలో అద్భుత ఆశ్చర్యంగా జరిగిస్తున్న నమ్ముచున్న ప్రతి కుటుంబంలో ఉన్న బంధకాలు, ప్రతి గాడి వాన మేకులు ఓడదీస్తూ ప్రతి గాడిని జరగకూడదు, ప్రతి అప్పుల సమస్యలను ఆర్థిక పోరాటాలను విడిపించుకుంటూ వస్తున్న ఆ దేవాది దేవుడికి మహిమించిన ఈ ఉదయకాల సమయంలో దేవుడు మన కొరకు ఏర్పాటు చేసిన వార్తను చూసుకుందాం. యెషయా గ్రంథం 58వ అధ్యాయము 14వ వచనం. నీవు యెహోవా యందు ఆనందించెదవు, దేశము ఉన్నత స్థలముల యొక్క నేను నిన్ను ఎక్కించెదను. ఆమేన్. అంటే యెషయా గ్రంథంలో నుండి నీవు ఆనందించేదవు, దేశం ఒక ఉన్నత స్థలముల మీద నేను నిన్ను ఎక్కించేదని అంటాడు దేవుడు. అంటే ప్రతిదినము దేవుడు ఏమంటాడు? ఆనందించుడు మరలా చెప్తున్నాను, ఆనందించుడు. పిలిపి గ్రంథంలో నుండి, మన పిలిపిలు రాసిన పత్రికలో నుండి దేవుడు మనతో మాట్లాడుతున్నమాట. ఆనందించమంటున్నాడు. ఎందుకంటే దేశం ఒక ఉన్నత స్థలముల మీద మిమ్మల్ని నేను ఎక్కించేదను దేవుడు మాట్లాడుతాడు. ఆయన దేశం ఒక ఉన్నత స్థలములో నిన్ను ఎక్కించాలంటే నీవు యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండాలి. ఎందుకంటే యెహోవా ఆశీర్వాదం అంటే ఐశ్వర్యం ఇచ్చింది. ఎందుకంటే దేవుడు ఆశీర్వాదించితే ఎక్కడైనా ఎక్కించగల సమర్థుడు. ఎందుకంటే దేవుడే ఇవ్వగల సమర్థుడు, దించాలన్న దేవుడే, ఇవ్వాలన్న దేవుడు. ఎందుకంటే యెహోవా మూయగా తీవాడు లేడు, యెహోవా ఆశీర్వదించగా ఆపువాడు ఎవడు లేడు అంటాడు. కాబట్టి యెహోవా ఆశీర్వాదం ఐశ్వర్యం ఇచ్చింది. కాబట్టి ఈ ఉదయకాల సమయంలో దేవుడు ఏమంటాడంటే దేశం ఒక ఉన్నత స్థలముల మీద ఎక్కించదును, యాకోబు స్వాస్యమును అనుభవించేది అంటుండు. ఎందుకంటే యాకోబు దేవునితో పెనుగులాడటం వల్ల ఆయన మోసపూరితమైన జీవితాన్ని విడిపించబడి ఆశీర్వాదాన్ని కర్తగా మార్చబడి. ఎందుకంటే యాకోబు పేరంటే మోసగాడు, కానీ ఆయన ఇజ్రాయేలు ఎప్పుడైతే మార్చబడడో అప్పుడు ఆయన ఆశీర్వదించబడ్డాడు. కనుక ఈరోజు నీవు ఆశీర్వదించబడాలని, నీవు దీవించబడాలని, నువ్వు మేలుతో నింపబడాలంటే మొదట నీవు దేవుని తట్టు తిరగాలి, దేవుని భయభక్తులు కలిగి ఉండాలి, దేవునిలో నువ్వు ఒలీవ మొక్కలు ఎదగాలి. ఎందుకంటే శ్రమ వచ్చినప్పుడు కృంగిపోదు, కానీ బాధ వచ్చినప్పుడు బాధపడదు, కానీ యెహోవా యందు తిరిగి చూసినట్టు దేవుడు శ్రమలో నుండి, ఇరుకుల్లో నుండి, ఇబ్బందుల నుండి దేవుడు నేను విడిపిస్తాడు. అందుకొరకే దేవుడు ఏమంటాడంటే దేశం ఒక ఉన్నత స్థలముల మీద నేను ఎక్కించి. ఎందుకంటే ఎవరైతే దేవుని తట్టు తిరుగుతారో, ఎవరైతే దేవుని భయభక్తులు కలిగి ఉంటారో, ఎవరైతే దేవునిలో నిలకడగా ఉంటారో వారు దేశం ఒక ఉన్నత స్థలములు ఎక్కిస్తాడు. నీకు ఏ జాబ్ కావాలన్నా, నీకు ఏది కావాలన్నా దేవుడు ఇవ్వగల సమర్థుడు. ఎందుకంటే ఏ మనుషుడి వల్ల కాదు, కానీ ఇవ్వవలసిన దేవుని తట్టు నువ్వు తిరిగినట్టయితే ఆయన్ని తట్టు తిరగడం సమర్థుడు. కాబట్టి ఏమంటాడంటే యోహాను సువార్తలో 15వ అధ్యాయం ఆయన ఏమంటాడంటే ద్రాక్షలు నేను, తీగలు మీరు. ఎవడైతే నా యందు నిలిచింటాడో నేను వాడింది వాడు బహుగా ఫలించిన అంటున్నాడు. ఎందుకంటే మనం దేవుని నిలబడినప్పుడు మనం బహుగా ఫలిస్తాం. మనం దేవుని తట్టు తిరిగినప్పుడు మన దేశం ఒక ఉన్నత స్థలముల దేవుడు మన నిలబెట్టగల సముద్ర వాగ్దానం ఇచ్చినట్టు ఆయన భూమి ఆకాశంలో. ఎందుకంటే సృజించిన వాడు గనుక భూమి ఆకాశాలు గతించి నా మాట గతించదని వాగ్దానం చేస్తున్నాడు. కాబట్టి ఈ ఉదయకాల సమయంలో ఆ వాగ్దానం జీవితంలో రూఢిపరచబడాలి, ఆ వాగ్దానం నెరవేర్చబడాలంటే నీవు దేవుని ఎందుకు దేవుని తట్టు తిరుగు, దేవుడు ఆ వాగ్దానం నెరవేర్చగల సమర్థుడు కనుక మనం ప్రార్థన చేసుకుందాం. థ్యాంక్ యూ జీసస్. పరిశుద్ధాత్మ దేవానికి కొందరు స్తోత్రాలు తండ్రి. ఉదయకాల సమయంలో ప్రభా బిడ్డలందరినీ మీరు దీవించండి, ఆశీర్వదించండి, కృప చూపండి, మేలుతో నింపండి ప్రభా. ఈ ఉదయకాల సమయంలో ప్రభా మేము ఒంటరి వారమని ఎంతమంది అయితే బాధపడుతున్నారు, మాకు దీవెన లేదు, ఆశీర్వాదం లేదు, ఎంతమంది బాధపడుతున్నారు అయ్యా. ఈ దినము తండ్రి వాగ్దానం దేశం ఒక ఉన్నత స్థలంలో వారు నిలబెట్టుతున్నారు తండ్రి. యాకోబు శ్వాస మీరు అనుభవించేదన్న ప్రభా, ఆనందించుడు అంటున్న ప్రభా. ప్రతి కుటుంబం ఆనందించుడు సహాయం చేయండి. ప్రతి కుటుంబంలో నెమ్మది సమాధానం లేకుండా ప్రతి కుటుంబంలో నెమ్మది సమాధానం దయచండి ప్రభా. నీ కొన్నాళ్ళు అయ్యా వారి మధ్యలో సమాధానం నెమ్మది లేదా సమాధానం నెమ్మది దయచండి ప్రభా. ఇరుకు ఇబ్బంది శోధన నుండి విడిపించండి, ప్రతి ఆటంకం నుండి విడిపించండి, ప్రతి శోధన నుండి విడిపించండి, ప్రతి
కట్లు తెంపండి, ప్రతి బంధకాల నుండి అయ్యా యేసు నామమున విడుదల పొందుకుందరు గాక ప్రభా. నీ కొందనాలు అయ్యా ఈ ఉదయకాల స్తమని ప్రతి కుటుంబం ఆత్మీయంగా ప్రతిదినం పురికొల్పబడాలి ప్రభా. ఎవరైతే ఈ వార్తను వింటున్న వారి జీవితాలు ఆశ్చర్యమైన కార్యాలు జరగాల ప్రభా. నీ కొందనాలు అయ్యా ఎవరైతే ప్రభా ఇంకా ఇరుకులు ఇబ్బందులు ప్రభా తలపెట్టిన పని జరగట్లేదని అయ్యా బాధపడుతున్న వారి జీవితాలు వేస్తున్నారు, వారు తలపెట్టిన పని వేస్తున్న జరుగుని కాక ప్రభా. అయ్యా నీ కొందనాలు ప్రతి ఆలోచన తండ్రి అయ్యా నెరవేర్చే ప్రతి కోరికను తీర్చి దేవుడు ప్రభా. నీ కొందనాలు స్తోత్రాలు తండ్రి. ఉదయకాల సమయంలో ప్రభు ఏ రోగ వ్యాధులను విడిపించండి, ప్రతి సమస్యలను రోగులను విడిపించి ఆ ఆర్థిక ఇబ్బందులు పోరాటాలు విడిపించి రక్షణ కుటుంబానికి ప్రతి కుటుంబానికి రక్షణ మారు మనసు దయచండి ప్రభా. నీ కొందనాలు అయ్యా ప్రతి సమస్యలను విడిపించమని ఐదున పెళ్లి పుట్టిన చేసిన బిడ్డలను దీవించమని ఆశీర్వదించబడుతుంది. ఉద్యోగులను బిడ్డలకు యేసుక్రీస్తు నామములో ఉద్యోగులు వచ్చును కాక, వరకు ఆటంకులు అభ్యంతరాలు తొలగిపోవుని కాక, వారి జీవితంలో అద్భుతం జరిగించమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. వార్తలు చూస్తున్న దేవుని బిడ్డలారా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.